కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పూరి జగన్నాథ్ ఆగిపోయిన కథలకి మళ్ళీ ప్రాణం పోస్తున్నాడా? టాలీవుడ్ స్టార్ హీరోస్ హ్యాండ్ ఇవ్వడంతో కోలీవుడ్ యాక్టర్స్ ని లైన్ లో పెట్టాడా? మెగాస్టార్ స్టోరీనే మక్కల్ సెల్వన్ కి చెప్పి ఓకే చేయించుకున్నాడా? క్లీన్ ఇమేజ్ ఉన్న విజయ్ సేతుపతిపై వస్తున్న సీరియస్ ఎలిగేషన్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. వన్స్ అపాన్ అ టైమ్ ఇండస్ట్రీకి భారీ హిట్స్ ఇచ్చిన వర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్ తో ఫామ్ కోల్పోయాడు. అయితే డౌన్ ఫాల్ అయిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉన్నాడు. కానీ ఏదో ఒక హీరో అతడి మేకింగ్ అండ్ టేకింగ్ నమ్మి ఛాన్స్లు ఇవ్వడంతో మళ్ళీ బాక్సాఫీస్ ని షేక్ చేసేవాడు. ఈసారి ఆ సిచ్యువేషన్స్ కనిపించడం లేదు. లైగర్, డబుల్ స్మార్ట్, అల్ట్రా డిజాస్టర్స్ తో టాలీవుడ్ హీరోస్ ఆయనకు ఛాన్స్లు ఇచ్చేందుకు వెనకాడుతున్నారు. మంచి స్టోరీస్ ఉన్నాయి చేస్తాను అంటున్నా మాకు నమ్మకం లేదు దొరా అంటున్నారు. టాలీవుడ్ హీరోస్ హ్యాండ్ ఇవ్వడంతో కోలీవుడ్ స్టార్స్ ని లైన్ లో పెట్టాడు. విజయ్ సేతుపతితో ఓ మూవీని ప్లాన్ చేశాడు. ప్రెజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. గతంలో ఇదొక బెగ్గర్ స్టోరీ అంటూ వార్తలు రాగా వాటిని తోసిపుచ్చాడు మక్కల్ సెల్వన్. కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో తీయాలనుకున్న ఆటో జానీనే విజయ్తో తీస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. రౌడీ అల్లుడులోని ఆటో జానీ క్యారెక్టర్తో ఫుల్ లెంత్ స్టోరీని ఎప్పుడో ప్లాన్ చేశాడు పూరి. కానీ సెకండ్ హాఫ్ నరేషన్ మెగాస్టార్కి నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తన లక్కీ హీరో రవితేజకు కూడా ఈ కథ చెప్పాడని, మాస్ మహారాజా కూడా తిరస్కరించాడని వార్తలొచ్చాయి. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఈ కథ మక్కల్ సెల్వన్ చెంతకు చేరిందన్న టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా మేడం సార్ ఈవెంట్ లో ఇదే ప్రశ్న ఎదురైతే చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు విజయ్ సేతుపతి. దీంతో చిరు కాదన్న కథతోనే కోలీవుడ్ స్టార్ హీరోతో పూరి సెట్ చేశాడన్న డౌట్ కలుగుతోంది. ఇదే నిజమైతే పూరి ప్రూవ్ చేసుకోవాల్సిందే. అప్పుడే మహేష్ బాబుతో తెరకెక్కించాలనుకొని విజయ్ దేవరకొండ దగ్గర ఆగిపోయిన జనగణమన ప్రాజెక్ట్ కి టాలీవుడ్ హీరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరి పూరి ఏం చేస్తాడో చూడాలి. సాధారణంగా క్లీన్ ఇమేజ్ ఉన్న మక్కల్ సెల్వన్ పై రీసెంట్ గా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వస్తున్నాయి. క్యారవాన్ ఫేవర్ కోసం, డ్రైవ్స్ కోసం ఓ లేడీ యాక్టర్ ని 2.5 లక్షలు విజయ్ డిమాండ్ చేయడంతో పాటు వేధించాడంటూ ఓ మహిళ ఎక్స్ లో సీరియస్ ఎలిగేషన్స్ చేసింది. బాధితుల్ని విమర్శిస్తూ ఇలాంటి వ్యక్తుల్ని మీడియా దేవుడిగా చిత్రీకరిస్తుంది అంటూ పోస్ట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసింది. కానీ అప్పటికే సేతుపతి ఇమేజ్ పై కాస్త డ్యామేజ్ స్టార్ట్ అయింది. మరి ఈ ఇష్యూకి సేతుపతి ఫుల్ స్టాప్ పెడతాడో లేదో చూడాలి.